హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం కొంపల్లిలో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూకి అయితే రావడం అనేది జరిగింది. ఈరోజు మా ఫ్రెండ్ది బర్త్డే ఉండే యాక్చువల్లీ, సో వాడే మనకు ట్రీట్ ఇచ్చాడు. ఇక్కడ అంబియన్స్ విషయానికి వస్తే అంబియన్స్ మాత్రం మాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్, మీరే చూడొచ్చు. అండ్ మేము ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మాకు ఫస్ట్ ఇచ్చింది ఇక్కడ క్రిస్పీ పొటాటో. అండ్ దీని టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఇది సేమ్ మనకి మిర్చిస్ని ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ అయితే ఉంది. అండ్ క్రిస్పీగా బయట నుంచి లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మాత్రం క్రిస్పీ కార్న్స్ అయితే మస్ట్ ట్రై ఐటమ్ అనే చెప్పవచ్చు, ఎందుకంటే చాలా బాగుంది. దీని టేస్ట్ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం ఇది మాత్రం మస్ట్ ట్రై అనే చెప్పచ్చు. అండ్ మేము ఇది తింటూ ఉండగానే వీళ్ళు కాసేపు అయ్యాక ఈ బార్బిక్యూ సెటప్ అయితే పెట్టి బార్బిక్యూ ఐటమ్స్ అన్నీ తెచ్చారు. అండ్ వీటిలో అయితే మాకు ప్రాన్స్, ఫిష్, చికెన్, ఇంకా మటన్ ఇలాగా 4 to 5 టైప్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అండ్ వీటి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. అండ్ ఈ చికెన్ కబాబ్ వచ్చేసి మాకు తర్వాత తేవడం అనేది జరిగింది. దీంతో పాటే మాకు ఈ చికెన్ చీక్ టిక్కా అంట ఇది కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీని టేస్ట్ అయితే కొంచెం సోయా చంక్స్ టేస్ట్ అయితే ఫీల్ అయినట్టుగా అనిపించింది మాకు. అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ చికెన్ సూప్, ఇది నాన్ వెజ్ వాళ్ళ కోసం. అండ్ ప్లేట్స్, కప్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ వెజ్ వాళ్ళ కోసం అయితే ఇక్కడ సపరేట్గా పక్కన పెట్టారు. ఇది వచ్చేసి టమాటో సూప్ మనకి. ఇది నేను టేస్ట్ చేశాను పర్సనల్గా అడిగితే. ఈ 2 సూప్స్లో నాకు టమాటో సూపే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ అయితే ఇది వెజ్ బిర్యానీ. దీని టేస్ట్ ఓకే, బాగుంది. అండ్ దీని పక్కనే మనకి ప్లెయిన్ రైస్, ఇంకా పప్పు, ఇంకా మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే ఇవ్వడం అనేది జరిగింది. మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఇక్కడికి వస్తే వెజ్ వాళ్ళు. అండ్ దీని పక్కనే కోఫ్తా కర్రీ, ఇంకా రైతా 2 ఇచ్చారు. అండ్ దీని పక్కనే మనకి చైనీస్ ఐటమ్స్ కూడా ఇచ్చారు, వెజ్ నూడిల్స్, ఇంకా వెజ్ మంచూరియా. ఈ రెండిట్లో అయితే వెజ్ మంచూరియా మాత్రం బాగుంది, మంచి జ్యూసీగా. అలానే మనకి పప్పు వీటిలో నంచుకోవడానికి అప్పడం, ఇంకా ఈ ట్రయాంగిల్ షేప్వి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అప్పడంలో అయితే ఆ పైన చూసారు కదా మీరు, ఆ కోన్ షేప్లో ఉంది, అవి అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనం సాలడ్స్ లాగా చేసుకోవడానికి చాలా ఇచ్చారు, పాస్తా ఇవన్నీ ఇచ్చారు. అండ్ అక్కడే పెరుగు కూడా, కర్డ్ రైస్ కూడా పెట్టారు. అండ్ కర్డ్లో నంచుకోవడానికి కానీ దాల్లో నంచుకోవడానికి కానీ 3 టైప్స్ ఆఫ్ మిర్చిస్ ఇచ్చారు. అండ్ ఇదైతే వచ్చేసి రెడ్ కలర్లో ఉంది, బీట్రూట్ జ్యూస్ అనుకుంటా, నాకు కూడా పెద్దగా ఐడియా ఏం లేదు. అండ్ పాస్తా వీటన్నిటిలో నంచుకోవడానికి 3 టైప్స్ ఆఫ్ సాస్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మ్యాంగో పికిల్ అంట. అండ్ దాని పక్కనే ఉన్నది గోంగూర పికిల్ అంట. ఈ రెండిట్లో మ్యాంగో పికిల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ బటర్ నాన్స్ కూడా ఇలాగ హాట్ బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచారు. డైరెక్ట్ మనం టేబుల్ దగ్గరికి చెప్తే టేబుల్ దగ్గరికి తెచ్చి ఇచ్చేస్తారంట. అండ్ ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. మనం ఇందాక చూసింది వెజ్, ఇదేమో ఎగ్. దీని పక్కనే మిర్చి కసాలని కూడా పెట్టారు. ఇది వచ్చేసి మనకి నెల్లూరు చాబర్ పులుసు ఒకటి, ఇంకోటేమో బటర్ చికెన్. పక్కనే ఉన్న బటర్ నాన్స్లో నంచుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే ఫైనల్లీ మనకి చికెన్ దమ్ బిర్యానీ. ఇందాక మనం వెజ్ చూసాం కదా, దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా బాగుంది. చికెన్ అని కాదు కానీ రెండిట్లో అయితే కంపారిటివ్లీ చికెన్దే బాగా అనిపించింది.
అండ్ ఇక్కడ లైవ్ కౌంటర్కి వచ్చేస్తే ఇండియన్ క్యూసిన్లో మనకి ఈ కీమా పావ్ అనేది పెట్టారు. అండ్ దీని టేస్ట్ విషయానికి వస్తే కొంచెం పావ్ అనేది కొంచెం చప్పగా అనిపించింది మేము టేస్ట్ చేసినప్పుడు, మాకు అంతగా నచ్చలేదు. అండ్ మీకు నచ్చిన పాస్తాస్ కూడా ఇక్కడ అడిగి చేయించుకోవచ్చు, రెడ్ సాస్ అండ్ వైట్ సాస్. పానీపూరీస్లో అయితే మాకు ఇక్కడ మసాలా పూరి అండ్ దహీ పూరి మాత్రం మస్ట్ ట్రై అనే చెప్పచ్చు, చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడైతే చాలా ఫేమస్ ఇది, దీనికోసమే చాలా మంది అయితే రావడం అనేది జరుగుతుంది. ఇదే విష్ గ్రిల్. దీంట్లో అయితే మనం అడిగినట్టు వాళ్ళు రైస్ ఇవన్నీ మిక్స్ చేసి మనకి ఇస్తారు. ఇదిగోండి, అదైతే ఆక్టోపస్, ఇది కింద ఉన్నదేమో స్క్విడ్స్, దీని పక్కనే క్వీల్ అని ఒక బర్డ్ అది, అలాగే షార్క్, ఇంకా వేరే టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది అయితే వెజ్ వాళ్ళ కోసం, వెజ్ వాళ్ళకి కూడా ఇక్కడ పన్నీర్, బీట్రూట్, క్యారెట్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ చూడండి, ఇదే నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆక్టోపస్ తినడం. మా ఫ్రెండ్ అయితే వీడియో తీశాడు, దీన్ని ఇప్పుడే ఫస్ట్ టైం. అండ్ దీన్ని అయితే నోట్లో అలా పెట్టుకోగానే చాలా టైప్స్ ఆఫ్ టేస్ట్ అనేవి వచ్చాయి. మనకి ఎండు చేపలు ఉంటాయి కదా, కొంచెం అదే ఫీల్ వచ్చింది టేస్ట్ అయితే. అండ్ స్క్విడ్స్ మాత్రం కొంచెం ఓకే తినొచ్చు, కానీ ఆక్టోపస్ విషయానికి వస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు, దీనికోసమైనా రావచ్చు. అండ్ డెజర్ట్స్ విషయానికి వచ్చేస్తే డెజర్ట్స్ మాత్రం బాగున్నాయి. ఈ స్వీట్స్ కానీ కేక్స్ కానీ రెండు చాలా బాగా నచ్చాయి మాకు. ఈ కేక్స్లో అయితే మాకు అక్కడ చూస్తున్నారు కదా చాక్లెట్ ఫ్లేవర్, అవి అయితే చాలా బాగుంది. అండ్ స్వీట్స్ అయితే ఇక్కడ జలేబీ, ఇంకా గులాబ్ జామున్, రస్మలాయ్ అలాగే చాలా ఉన్నాయి. ఇదైతే బ్రెడ్ హల్వా, అండ్ ఇది వచ్చేసి బ్రౌనీస్. అండ్ మనం ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా మనకు నచ్చినట్టు తయారు చేయించుకోవచ్చు. వీళ్ళు దాన్ని సేమ్ క్రీమ్ స్టోన్స్లో ఎలా అయితే చేస్తారో అలాగే చేసి మనకైతే ఇస్తారు. అండ్ అక్కడ వేసింది అయితే పాన్, అది పాన్ని ఐస్ క్రీమ్ని మిక్స్ చేసి మనకి ఇవ్వమంటే వాళ్ళే చేసిస్తారు. అక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన టేస్ట్తో మీరు చేయించుకోవచ్చు. అండ్ మీరు చూస్తున్న డిషెస్ అన్నీ మా టేబుల్ మీదకి అయితే తెచ్చేసుకున్నాము, ఒక్కో దాన్ని టేస్ట్ చేసాము. వీటిలో అయితే మాకు బాగా నచ్చింది ఈ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్, ఇంకా ఆ రసగుల్లా చూస్తున్నారు కదా, అది బాగా నచ్చింది. అండ్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఒకటే థింగ్ గాయ్స్, సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇది నా న్యూ ఛానల్, సో ప్లీజ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.